నోబితా ఈ పాటికి హోంవర్క్ పూర్తి చేస్తుంటాడు. నేను ఇది పూర్తి చేసేసాను. నోబితా, నా పని పూర్తయిపోయింది. అసలు నువ్వేం చేస్తున్నావు? హోంవర్క్ ని పూర్తి చేయకుండా ఉండకూడదు. ఇది చాలా దారుణం. సరే, నీకు చీమ మిడత కథ తెలుసా నోబితా? ఎండాకాలంలో చీమ తనకి కావలసినవన్నీ సేకరించి పెట్టుకుంటుంది. అందువల్ల ఎండాకాలంలో తనకి ఎలాంటి సమస్య ఉండదు. కానీ మిడత మాత్రం ఏమి సేకరించకుండా ఊరికినే కూర్చొని ఉంటుంది. అందువల్ల చలికాలంలో అది సమస్యలను ఎదుర్కొంటుంది. అలాగే చాలు, వద్దు వద్దు, ఆపు డోరేమాన్. జాగ్రత్త, ఇక్కడ ఒక చీమ ఉంది, తొక్కేకు. నిజంగానే అంటున్నావు? అవును, నిజమే. ఇది దాదాపు గంట నుంచి ఇక్కడే తిరుగుతోంది డోరేమాన్. అదేం చేస్తుందో తెలియడం లేదు. అది ఆపదలో ఉన్నట్టుంది. దానికి దాక్కోడానికి మట్టి దొరకలేదులా ఉంది. ఏంటి మట్ట? ఇదిగో ఈ చోటు సరిగ్గా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళాలన్నా వెళ్ళొచ్చు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఇప్పుడే ఒక మంచి పని చేసావు. నాకెందుకో అది చివరికి ఎక్కడికి వెళ్తుందో చూడాలని ఉంది. కానీ నీకు హోంవర్క్ ఉంది కదా. పర్వాలేదు, నేను హోంవర్క్ తర్వాత చేసుకుంటాను. ఎందుకంటే మళ్ళీ ఈ అవకాశం దొరకదు కదా. అందుకే చెప్తున్నాను. నీ దగ్గర ఉన్న గ్యాజెట్ నాకు ఇస్తావా? నువ్వెప్పుడు ఇలాగే అన్ని అడుగుతావు. ఒక నిమిషం ఉండు. రేసింగ్ మిర్రర్. ఏంటిది? దీంతో ఏం చెయ్యాలి? బాగా చూడు. ఆ చీమ ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇదిగో ఇక్కడుంది. మనం వెతుకుతున్న దాన్ని ఇదిగో దీని సహాయంతో చూడాలి. ఆ తర్వాత ఈ బటన్ని నొక్కాలి. ఆ తర్వాత ఇలాంటి సమస్య ఉండదు. మనం వెతుకుతున్న వస్తువు మనకి కనిపిస్తుంది. కావాల్సినప్పుడు దీన్ని చూసి తెలుసుకోవచ్చు. అలాగా, ఇటు చూద్దాం డోరేమాన్. హోంవర్క్ ని పూర్తి చేస్తేనే ఇస్తాను. ఓ లేదు లేదు, ఇవ్వు డోరేమాన్. నేను హోంవర్క్ తర్వాత చేస్తాను. నాకు ఇవ్వు డోరేమాన్. నోబితా, నువ్వు హోంవర్క్ పూర్తి చేసావా? అది అమ్మ, అదేంటంటే హోంవర్క్ చేయలేదన్నమాట. హోంవర్క్ చేస్తేనే రాత్రి నీకు భోజనం పెడతాను, లేకపోతే పస్తులు ఉండాలి. అర్థమైంది. ఇప్పుడేం చేయను? ఇప్పుడు ఆ చీమ ఏం చేస్తుందో నాకు తెలుసుకోవాలని ఉందే. నువ్వు హోంవర్క్ ని పూర్తి చేసేంత వరకు నేను ఇక్కడ నుంచి చూసి అదేం చేస్తుందో చెప్తాను. సరే, ఇప్పుడు అదేం చేస్తుంది? ముందు నీ హోంవర్క్ ని పూర్తి చేస్తావా లేదా? సరే సరే, అర్థమైంది. ఆఖరికి హోంవర్క్ ని పూర్తి చేశాను. నోబితా, అద్దరగొట్టేశావు. ఇప్పుడు త్వరగా వెళ్లి స్నానం చేయి. అమ్మ నీ కోసం భోజనంతో ఎదురు చూస్తుంది. సరే, ఆ చీమకి ఏమైంది? అది ఇక్కడే ఉంది నోబితా. ఇప్పుడు చూడు, చాలా చీకటిగా ఉంది. ఒకటి బోర్ కొడుతోంది. నోబితా, లోపల ఏం చేస్తున్నావు? చూడు, అమ్మ వచ్చేసారు. సరే, బయలుదేరు. రేపు పొద్దున నువ్వు స్కూల్ కి వెళ్లి వచ్చిన తర్వాత దాన్ని చూద్దాం. అరే, తను మన నోబితానే కదా. ఎందుకని దాన్ని ఇంత వేగంగా పరిగెడుతున్నాడు? నేను ఇంటికి వచ్చేసాను. డోరేమోన్, ఆ చీమ ఎలా ఉంది? వచ్చేసావా నోబితా? ఎక్కడ చూపించు. అది ఇప్పుడు ఏం చేస్తోందో. అరే, ఇంకా చీకటిగానే ఉంది. నేనేం చూడలేకపోతున్నానా? అవునా, ఏది నాకు చూపి. ఇదన్నమాట విషయం. ఇంకా అది ఆ మట్టిలోనే ఉందన్నమాట. ఈ లైట్ ని ఆన్ చేస్తే బాగా కనిపిస్తుంది. అవును, బాగా కనిపిస్తోంది. అది చాలా చిన్నదిగా ఉంది. నేను చూడలేకపోతున్నాను. దీన్ని అటుపక్కకి తోస్తే బాగా పెద్దదిగా కనిపిస్తుంది నోబితా. చూడు, ఇప్పుడు భలే ఉంది కదా. డోరేమాన్, నాకు చాలా భయం వేస్తోంది. ఏదో ఒకటి చేయి డోరేమాన్. నేను వద్దన్నాను కదా, నువ్వే అడిగావు. ఇప్పుడు నేను దీన్ని సరి చేశాను. ఇప్పుడు అది చిన్నదిగా కనిపిస్తుంది. నువ్వు భయపడక్కర్లేదు నోబితా. అలాగా, చూపించి చూద్దాం. మన దగ్గర ఉన్న ఫోటోషాప్ సహాయంతో దీన్ని ఎలాగైనా మార్చొచ్చు నోబితా. ఇప్పుడు చాలా బాగుంది. ఇలా ఉంటే నేను భయపడకుండా చూస్తాను. ఇప్పుడు ఇది బాగుంది కదా. తర్వాత పెద్దదిగా పెరుగుతుంది. రెక్కలు కూడా వస్తాయి. బోల్డని గుడ్లు పెడుతుంది. అయితే మొన్న నిన్ను చూసింది ఆడచీమ. అలాగే అనుకుంటాను. సరే, నా పని పూర్తయింది. డోరేమోన్, ఈ చీమలు ఎక్కడుంటాయో నాకు తెలిసి తీరాలి. ఇదిగో ఈ బటన్ ని నొక్కావంటే అది ఎక్కడుందో తెలుస్తుంది. ఓ, ఈ చోట.
ఇది మన తోటలో ఉండే చోటులాగే ఉంది కదా. డోరేమోన్, అది ఇక్కడుంది. అవును, ఇదే ఆ చోటు. బాగా ఆలోచించు. ఇప్పుడు ఆ చీమ ప్రపంచం పైన మనం ఉన్నాం. తలుచుకుంటేనే సంతోషంగా ఉంది కదా. సరిగ్గా చెప్పావు. ఇక మీదట మనం దీన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఖచ్చితంగా. నోబితా, మనం ఈ రోజు బేస్బాల్ ఆడదాం, ఏమంటావ్? నేను ఎప్పట్లాగే మా టీంలో చేర్చుకుంటాం. నువ్వే మా సబ్స్టిట్యూట్ వి. నన్ను క్షమించండి, నేను కొంచెం బిజీగా ఉన్నాను. బాయ్. ఏమైంది తనకి? మనం మర్యాదగా పిలుస్తుంటే రావట్లేదు. నాకదే ఆశ్చర్యంగా ఉంది. తనకి మర్యాద ఇచ్చి మనం ఎప్పుడూ పిలవకూడదు. ఇకపై అసలు నాకు పిలవకూడదు. బేస్బాల్ ఆడేంత సమయం లేదు. ఆ గుడ్లెప్పుడు పొదుగుతాయో నేను చూడాలి. డోరేమోన్, రా నోబితా, గుడ్లన్నీ పొదిగాయి. నిజంగానా? ఆ గుడ్లన్నీ పొదిగి బయటికి వచ్చేసాయి. ఈ విధంగానే అన్ని గుడ్ల నుంచి చీమలు పొదిగి బయటికి వస్తాయి. ఒకే సమయంలో ఎన్ని గుడ్లు పొదిగాయి, చూసుకోవడం కష్టమే. అన్నిటినీ చాలా భద్రంగా చూసుకుంటోంది. భలే బాగున్నాయి కదా. నోబితాకి ఏమైంది, అలా పరిగెడుతున్నాడు? అదే అర్థం కావట్లేదు. రోజు త్వరగా వెళ్ళిపోతున్నాడు. నోబితా, చీమలు గూడ్లు కట్టుకోవడం మొదలు పెట్టాయి. అలాగా, చాలా సంతోషం. చూడ్డానికి భలే ముచ్చటగా ఉన్నాయి కదా. ఆ తర్వాత ఏమవుతుంది డోరేమోన్? కొద్ది రోజుల తర్వాత అందులో నుంచి చీమలుగా బయటికి వస్తాయి. ఎలా ఉంది? త్వరలో అది చీమ ఆకారంలో బయటికి వస్తుందా? త్వరగా త్వరగా రా నోబితా, చీమలు బయటికి రాబోతున్నాయి. నిజంగానా? చూడ్డానికి బాగున్నాయి కదూ. అవి కుటుంబ సమేతంగా ఎంత సంతోషంగా ఉన్నాయో చూడు. చాలా ఉన్నాయి. అవును, అవన్నీ కలిసి మెలిసి జీవిస్తాయి నోబితా. అప్పుడు చాలా జాలీగా ఉంటుంది కదా. ఓ ఇటు చూడు. హే, అవి గొడవ పడుతున్నాయి. ఓ అలాగా. చూడు, అవి ఇప్పుడు బయటికి వచ్చేస్తున్నాయి. ఒకదానికొకటి సాయం చేసుకుంటున్నాయి. నేను వచ్చేసాను. అమ్మా, స్నాక్స్ ఇవ్వండి. ఇవిగో తిను. అది సరేగా నోబితా, హోంవర్క్ చేసావా? తర్వాత చేస్తానమ్మా. చూసారా, ఈ కేక్ చాలా రుచిగా ఉంటుంది. ఇదిగో వీటిని తినండి. బయటికొచ్చి తినండి. డోరేమోన్, ఆ గ్యాజెట్ ని తీ. ఇంతకీ నీ హోంవర్క్ ఏమైంది? తర్వాత చేస్తానులే డోరేమోన్. అదిగో అవి కనిపెట్టేశాయి. నేను చిన్న కేక్ ముక్క పెట్టేసరికి అవి బయటికొచ్చి ఎలా తీసుకుని వెళ్తున్నాయో చూడు. అలా చూడు నోబితా, అది ఎంత పెద్ద ముక్క తీసుకువెళ్తుందో. అవునవును, పెద్ద ముక్కగా ఉంది. చిన్నది చేస్తాను. ఏంటి, నోబితాలో మార్పు వచ్చిందా? ఇంతకీ తను ఏం చేస్తున్నాడేంటి? ఏం చెప్పమంటారు, తను పొద్దుస్తమాను అద్దంలో చూసుకుంటూ గడిపేస్తున్నాడు. నేనెంత చెప్పినా అసలు హోంవర్క్ చేయడం లేదు. అద్దంలో చూసుకుంటున్నాడా? నోబితా, చెప్పేది శ్రద్ధగా విను. 24 గంటలు అలా అద్దంలో చూసుకుంటూ కూర్చుంటే ఎలా? ఏం చేస్తున్నావు? దీన్ని చూడండి నాన్న, చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఓహో, ఇది చీమల ద్వారం. నేను కూడా నా చిన్న వయసులో చీమల్ని చూస్తూ కూర్చునేవాణ్ణి. అలాగా, మీరు కూడానా? అద్భుతం. ఇది చూస్తుంటే నా చిన్నతనం జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి. అంతేకాదు, ఆ చీమల్ని చూస్తూ ఉంటే మనకి ఆసక్తి పెరిగిపోతుంది. డోరేమోనే దీని అంతటికీ కారణం. తనే నాకు ఈ గ్యాజెట్ ని ఇచ్చాడు. నిజంగానే ఇది భలే అదిరిపోయింది. నాన్న, త్వరగా దాన్ని నాకు ఇవ్వండి. ఆగు, అదేదో ఆహారం తీసుకెళ్తోంది. నన్ను చూడనివ్వు. మీరేం చేస్తున్నారు? తనకి బుద్ధి చెప్పమంటే మీరు కూడా అద్దంలో చూసుకుంటూ కూర్చున్నారా? ఎందుకు ఆవేశపడుతున్నావు? కాస్త నిదానించు. నోబితా అద్దంలో తన మొహం ఏమీ చూసుకోవడం లేదు. ఏం చూస్తున్నాడు చూడు. అవును, ఇందులో చీమలున్నాయి. చీమల్ని చూస్తూ ఉంటే సమయం గడిచేది అస్సలు తెలియదు. కాసేపు తనని చూడనివ్వు. నోబితా, చీమల్ని చూడొద్దు అనడం లేదు, కానీ హోంవర్క్ కూడా చెయ్యాలి కదా. సరే, నాకు అర్థమైంది.
సరే గాని భోజనం సిద్ధంగా ఉంది, భోంచెద్దురు గాని రండి. అలాగే. సమస్య సమస్య డోరేమాన్. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఏంటి విషయం చెప్పు నోబితా. చూడు, ఇటు చూడు డోరేమాన్. ఏమైందా చీమకి? అది సమస్యలో చిక్కుకుంది. ఇలాగే అది అందరిని భయపెట్టి అంతం చేసేస్తోంది డోరేమాన్. నేను ఆ చీమకి సాయం చేయాలి. నేను వెళ్ళి సాయం చేసొస్తాను. నోబితా ఒక నిమిషం. ఇక్కడే. అమ్మయ్యా, నా వేళ్లతో దీన్ని బయటికి తీసేస్తా. ఇక మీదట నీకు భయం లేదు. ఇక నుంచి నువ్వు జాగ్రత్తగా ఉండాలి, సరేనా? మళ్ళీ నువ్వు ఈ చీమల ద్వారంలో చిక్కుకోకూడదు. అర్థమైందా లేదా? నువ్వు ఎక్కడికి వెళ్ళినా తప్పించుకోలేవు. నేను నిన్ను చూస్తూనే ఉంటా. నోబితా, నీ హోంవర్క్ ని పూర్తి చేయి. ఆ తర్వాత చేస్తానులే డోరేమాన్. ఈ చీమలు ఇంతగా కష్టపడుతున్నాయి, వాటిని చూసి కూడా వీడు అర్థం చేసుకోవట్లేదే. ఇదే జరిగింది. అందుకే స్కూల్ అవగానే నోబితా త్వరగా ఇంటికి వెళ్ళిపోతున్నాడా? చీమల్ని గమనించడం చాలా మంచి విషయం. చీమల్ని గమనించడం మంచి విషయమే, కానీ తను హోంవర్క్ చేయడం లేదే. అందువల్ల మీరు నోబితాకు వచ్చి నచ్చ చెప్పండి. నువ్వు సరిగ్గానే చెప్తున్నావు డోరేమాన్, కానీ తను మా మాట వినడు కదా. ఎటు చీమల లోకమా? అవును, నాకు కూడా అది చూడాలని ఆశగా ఉంది. రండి, వచ్చి చూడండి. నీకు ధన్యవాదాలు నోబితా. సరే, అందరూ కలిసి చూద్దాం రండి. అది ఎక్కడుంది? ఇప్పుడు నువ్వు పెద్దదిగా మారాలి ట్రేసింగ్ మిర్రర్. ఇప్పుడు దీన్ని ఇక్కడ తగిలిస్తున్నాను, చూడండి. ఇది చాలా పెద్దదిగా ఉందే. నోబితా, నీ దగ్గరున్న అద్దాన్ని ఇవ్వు. తీసుకో. ఈ అద్దాన్ని ఇందులో సెట్ చేస్తే చాలు, చాలా పెద్దదిగా కనిపిస్తుంది. ఇక్కడ చాలా చీమలున్నాయి. అద్భుతం. ఇందులో మీరు ఏ చీమని స్పష్టంగా చూడాలనుకుంటున్నారో దాన్ని దీని సహాయంతో చూడొచ్చు. నేను చూస్తాను. ఇదిగో. ఇప్పుడు ఆ చీమలు ఎక్కడికి వెళ్తున్నాయో చూద్దాం. ఆ చీమలు వాటికి అవి సాయం చేసుకుంటున్నాయి. అవి ఆహారం కోసం వెతుకుతున్నాయి. తిరిగొచ్చే దారి చీమలు మర్చిపోవనుకుంటున్నాను. అవి ఉత్పత్తి చేసిన ద్రవం వాసనతో వచ్చిన దారిని కనిపెడతాయి. అర్థమైందా? ఓహో, అందుకే అవి దారి మర్చిపోవా? అక్కడ చూడు, ఒకటి ఏడుస్తోంది. ఒకవేళ అది పిల్ల చీమేమో. కానీ అది చీమ కంటే పెద్దదిగా ఉంది. అటు చూడండి, అది ఇంకో చీమని సాయం అడుగుతోంది. ఎంతో కలిసికట్టుగా ఉన్నాయి కదా. చీమల ద్వారం దగ్గరికి తీసుకువెళ్తున్నాయి. అమ్మో, ప్రమాదం. ఏంటి, నిజంగానా? దానికి సాయం చేయాలి. చీమల ద్వారానికి అవి ఎత్తుకుపోతున్నాయి. వాటికి సహాయం చేయడానికి స్మాల్ టార్చ్ ని ఉపయోగిస్తాను. స్మాల్ టార్చ్. అంటే ఆ చీమలు మనం చెప్పిన మాట వింటాయా? వింటాయనే నమ్మకంతో వెళ్తున్నాను. వినకపోతే నాకు తెలీదు. కాపాడండి. నాకు భయం వేస్తోంది. అది చాలా భయంకరంగా ఉంది. ఇదిగో, మీరు ఈ ఫ్యాంటమ్ గ్లాసెస్ ని వేసుకోండి. దీన్ని వేసుకుంటే ఆ చీమలు నా కంటికి బాగా కనిపిస్తాయి కదూ. తీసుకోండి. ఇప్పుడు అందంగా కనిపిస్తాయా? నాకు తేడా ఏం కనిపించడం లేదు. చీమని చూడు, ఆ తర్వాత తెలుస్తుంది. మనం ఇక్కడికి చీమల్ని రప్పిస్తే ఎలా ఉంటుంది? ఇది మన మీద స్ప్రే చేసుకుంటే అవి కూడా మనల్ని చీమనుకుంటుంది. అద్భుతం, చీమలు ఇప్పుడు అందంగా కనిపిస్తున్నాయి. అదే నేను అప్పుడే చెప్పాను. రండి వెళ్దాం. అది మేము ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నామంటే, స్వాగతం, మీకు సుస్వాగతం. అవి మన భాషను బాగా అర్థం చేసుకుంటున్నాయి. మీకు చాలా ధన్యవాదాలు. పర్వాలేదు, వెళ్ళండి. ఇబ్బంది పెట్టినందుకు క్షమించండి. ఇది చాలా పెద్దదిగా ఉంది. పైగా చాలా బాగుంది. అవును, ఎందుకీ అది కనిపించడం లేదు? రండి, ఇటువైపు వెళ్ళి చూద్దాం. ఇక్కడ గుడ్లున్నాయి.
రండి ఇటువైపు వెళ్ళి చూద్దాం. ఇక్కడ ఏదో కడుతున్నట్టున్నారు. ఆగండి ఆగండి, మీరందరూ ఇక్కడ ఏం చేస్తున్నారు? మాకు ఇక్కడ ఇలా జరుగుతుందని తెలీదు. ఏదో వచ్చే డోరేమా. ఇబ్బంది పెట్టినందుకు క్షమించండి. వీళ్ళందరూ పని పాట లేకుండా ఇక్కడ తిరుగుతున్నారు. ఇంకా నయ్యం మనల్ని కొట్టలేదు. మంచిదైంది, వాళ్ళు మన వెనకాల రావడం లేదు. అంతేకాకుండా వాళ్ళకి అనుమానం రాలేదు. నువ్వు చాలా మంచివాడివి. ఏంటి? నీకేమైంది నోబితా, చెప్పు. ఇక్కడ ఏదో గొంతు నాకు వినిపించింది. సరేరా, అయితే వెళ్ళి చూద్దాం. ఇక నుంచి ఇది నీ గది, అర్థమైందా? ఓ, నీకు ఆకలేస్తున్నట్టుంది. ఆ పాలు తాగు. ఏడవకు, ఇదిగో పాలు తాగు. ఇప్పుడు ఏడుపు మారింది. వాళ్ళు దానికి పాలు పట్టిస్తున్నారు. వాళ్ళు దాన్ని బాగా చూసుకుంటున్నారనుకుంటాను. అవును, చూడడానికి చాలా బాగుంది. అవును, చాలా సంతోషం. ఇందాక వాళ్ళు దాన్ని తీసుకువెళ్తున్నప్పుడు నేను అనవసరంగా భయపడ్డాను. నేను కూడా అలాగే అనుకుంటున్నాను. దీని గురించి పుస్తకంలో చదివాను. ఏం చదివావు? ఇప్పుడున్న ఆకారం నుంచి ఆ తర్వాత అది చీమగా మారిపోతుంది. అది ఆ గూడులోనే నిద్రపోతుంది. తర్వాత చీమగా మారిపోతుంది. తర్వాత చేతులు, కాళ్ళు, రెక్కలు అన్ని మొలుస్తాయి. అర్థమైందా? పర్వాలేదే, చిన్న చిన్న పురుగులు తమకు తామే సాయం చేసుకుంటున్నాయి. ఇంకా మనం దాని గురించి దిగులు పడక్కర్లేదు కదా? అవును, మనం దిగులు పడాల్సిన అవసరం లేదు. అద్భుతం. దీని గురించి బాగా తెలుసుకున్నావు. ఇప్పుడు మనం వెళ్ళిపోదామా? అరే, మనం ఎటువైపు నుంచి వచ్చాం? మీరు ఇంకా వెళ్లకుండా ఇక్కడే తిరుగుతున్నారా? నుంచోకండి, పరిగెత్తండి. మనం బాగా ఇరుక్కున్నాం. మహారాణి అనుమతి లేకుండా మానవులు ప్రవేశించారు. ఓ, నువ్వా? నాకప్పుడు సాయం చేసింది నువ్వే కదా? అర్థమైంది. నోబితా, నువ్వు ఒక చీమకి సహాయం చేసావే, అదే ఇది. దయచేసి మమ్మల్ని క్షమించండి. మేము అనవసరంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టున్నాం. వాళ్ళ కట్లని వెంటనే విప్పేయండి. దయచేసి నన్ను క్షమించండి. నోబితాకి ధన్యవాదాలు. తన వల్లే తప్పించుకొని ఈ రాజ్యాన్ని సృష్టించాను. తన వల్లే నాకు ఈ సంతోషం దక్కింది. జీవితంలో ఒక మంచి పని చేసినట్టున్నాను. ఇదేం గొప్ప విషయం కాదు. అతిథులకి విందు భోజనం తయారు చేస్తాం. మీరు కడుపు నిండా తినండి. ఇవి చాలా రుచిగా ఉన్నాయి. ఇది చూడడానికి కేక్ లా ఉంది. ఇవన్నీ తీయగా ఉంటాయి, ఎందుకంటే మాకు తీపి పదార్థాలంటే చాలా ఇష్టం. తినండి. రుచిగానే ఉంది. రుచిగా ఉంది. నిజమే, చాలా రుచిగా ఉంది. విందుకి మీకు ధన్యవాదాలు. మేము మళ్ళీ ఇక్కడికొచ్చి బాగా ఆడుకుంటాం. ఈలోగా మీ లోకం విస్తరించాలి. నోబితా, నువ్వు చిన్న చిన్న పురుగుల మీద కూడా శ్రద్ధ చూపిస్తున్నావు. చాలా సంతోషం. ఓకే, మళ్ళీ కలుద్దాం. జాగ్రత్తగా ఉండండి. బాయ్ బాయ్ బాయ్. బాయ్. భలే సరదాగా గడిచింది కదా. షిజుకా, డేకిసుకి చాలా సంతోషించారు. ఇదంతా నాకు కలలా ఉంది, కానీ నిజంగా జరగదుగా. అవును, నువ్వేం చెప్పదలుచుకున్నావు? అదేం లేదులే నోబితా. ముందు నీ హోంవర్క్ ని వెళ్ళి పూర్తి చేయి. డోరెమోన్, ఆ చీమలకి వయసు అయిపోతే ఏమవుతుందో నాకు తెలుసుకోవాలనుంది. 1 సంవత్సరం తర్వాత ఆ చీమలు ఎలా ఉంటాయో నాకు చూడాలనుంది. డోరెమోన్, దయచేసి చూపించవా ప్లీజ్? దాన్ని అసలు చూడకు. ఒక్కసారి చూస్తే చాలు. ఆ తర్వాత నేను హోంవర్క్ చేసుకుంటాను. చెప్పాల్సింది చెప్పాను, నాకు వేరే మార్గం లేదు. ఇదిగో టైం రూమ్. దీన్ని నేను ఇక్కడ పెడుతున్నాను. ఇలా చూడు, ఈ రూమ్ లో మనం 1 సంవత్సరం తర్వాత ఉన్నట్టు సెట్ చేస్తాను. 1 సంవత్సరం తర్వాత ఉండేటట్టు డయల్ చేస్తాను. ఇప్పుడు మనం 1 సంవత్సరాన్ని దాటేసాం. నువ్వు ఇప్పుడు ఆ మిర్రర్ లో చూడు.
వాళ్ళకి ఇప్పుడు పిల్లలు పుట్టారు, అందువల్ల వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. అయితే అవి ఆడచీమ పిల్లలా? అవును, అది నిజమే. వాళ్ళిప్పుడు వేరే నగరానికి వెళ్తున్నారా? అవును, చీమలు ఎప్పుడూ ఒకే చోట ఉండవు. అవి ఎదిగే కొద్దీ ఒక చోటు నుంచి ఇంకో చోటికి వెళ్తాయి. అలాగా? సరే, మనం తిరిగి వెళ్ళిపోదాం నోబితా. తమకంటూ ఒక స్థావరాన్ని ఏర్పరచుకోవడం చాలా గొప్ప విషయం. ఓకే, ఇక కష్టపడి నా హోంవర్క్ ని నేను పూర్తి చేస్తా.